చేస్తూ జనసేన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఇక్కడ మన దోపి కాలనీ కానీ మధురవాడ కానీ భీమి నియోజకవర్గంలో కానీ చాలా బలంగా జనసేన పార్టీ కోసం మంచి సమాజం కోసం పనిచేసిన మన సోదరుడు జన సైనికుడు అతను ఎంతో కష్టపడుతూ కన్స్ట్రక్షన్ అంటే నిర్మాణ రంగంలో తనకి అందిన పని చేసుకుంటూ మొన్న జరిగిన ఇసుక సంక్షోభం వల్ల కూడా చాలా రోజులు పస్తులు ఉన్నప్పటికీ కూడా కష్టపడి ఏ పని దొరికితే ఆ పని చేసుకుంటూ ఇంట్లో ముగ్గురు ఆడపిల్లలు ఉన్నప్పటికీ కూడా ఒక యువకుడుగా ఇంటి పెద్దగా ముందుకొచ్చి ఆ పేరెంట్స్ ఆ తల్లిదండ్రుల్ని కళ్ళకి రెప్పలా కాపాడుకుంటూ పనిచేస్తున్న సోదరుడు తిన్నాది ఈ రోజు ప్రమాదవశాత్తు బిల్డింగ్ పై నుంచి పడి దుర్మరణం చెందడం జరిగింది. ఇది జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఎంతో కలిసివేసింది. జనసేన పార్టీ తరఫున ఈరోజు హైదరాబాద్ నుంచి పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు జనసేన పార్టీ పిఎస్సి కమిటీ సభ్యులు శ్రీ నాదెళ్ల మనోహర్ గారు మన ప్రాంతానికి విచ్చేసి ఎవరైతే మన త్రినాథ్ ఉన్నారో వారి కుటుంబ సభ్యులు కలిసి జనసేన పార్టీ తరఫున ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రతి ఒక్క నాయకుడికి ప్రతి ఒక్క యువకుడికి జనసేన పార్టీ అండగా ఉంటుందని చెప్పి తెలియజేయడం కోసం హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి విశాఖ జిల్లా వ్యాప్తంగా జన సైనికులందరూ కూడా ఇక్కడికి వచ్చి మీ ఆధ్వర్యంలో ఆ కుటుంబానికి పవన్ కళ్యాణ్ గారు 5 లక్షల రూపాయలు అందజేయడం జరిగింది. ఈ రోజు ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా ఎవరైతే ఇబ్బంది పడుతున్న కార్యకర్తలు ఉంటారో వాళ్ళందరికీ ఈ ప్రమాద బీమా అనేది పవన్ కళ్యాణ్ గారు కానీ నాదెళ్ల మనోహర్ గారు కానీ ఎంతో ఆలోచించి ముందస్తు చర్యగా యువకులకి జనసేన పార్టీ అండగా ఉండాలనే ఉద్దేశంతో క్రియాశీల సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా 5 లక్షల రూపాయల బీమా ఇవ్వడంతో ఈ రోజు మీరు ప్రత్యక్షంగా చూసేది కుటుంబం ఎంత చిన్న కుటుంబం, ఎంత చితికిపోయిన కుటుంబం, కొడుకు లేని బాధని దిగమందుకుని ఈ రోజు ముగ్గురు ఆడపిల్లలతో ఉన్న కుటుంబానికి ఇంట్లో పెద్ద కొడుకుగా పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఈ రోజు ఇంట్లో పెద్ద కొడుకుగా పవన్ కళ్యాణ్ గారు వచ్చి మన పెద్దలు నాదెళ్ల మనోహర్ క్లబ్ ద్వారా అదేవిధంగా మన పార్టీ జనరల్ సెక్రటరీ గారి ద్వారా 5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి అందజేసి పెద్ద కొడుకుగా నేను ఉంటాను, మీ అబ్బాయి బాధ్యత నేను తీసుకున్నానని మరొకసారి తెలియజేశారు. కాబట్టి మన త్రినాథ్ ఆత్మ సాధించాలని కోరుకుంటూ ఇలాంటి ప్రమాదాలు మన దోపి కాలనీలో ఎవరికి జరగకూడదని కోరుకుంటూ మీ అందరికీ కడుపు నిండా మనకి భోజనం దొరికే విధంగా మీకు పనులు దొరకాలని కోరుకుంటూ జనసేన పార్టీ మన త్రినాథ్కి మనమందరం దోపి కాలనీ వాసులు అందరం కూడా 2 క్షణాలు మౌనం పై కోరుకుంటున్నాను.